ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో మహాకుంభమేళా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పుణ్యక్షేత్ర యాత్రకు వెళ్ళడానికి ఐఆర్సిటిసి ఎన్ని రోజుల టూర్ ప్యాకేజీని అందుబాటులో ఉన్నది? ఒక్కొక్క రోజు ప్రయాణం ఎలా సాగుతుంది? ప్యాకేజీ ఛార్జీలు ఏమిటి? ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి అనే విషయాల గురించి తెలుసుకుందాము. జనవరి 13, 2025 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళ ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరిగే ఈ మహా ఉత్సవము జనవరి 13 పుష్య పౌర్ణమి మొదలుకొని ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవానికి దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్ల గురించి తెలుసుకుందాము. హైదరాబాద్ నుంచి ప్రస్తుతము ప్రయాగరాజ్కు వెళ్ళడానికి ఒక రైలు అందుబాటులో ఉంది. అదే దానాపూర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఈ రైలు నడుస్తుంది. ఇది ప్రయాగరాజ్ రాంబాగ్ స్టేషన్లో ఆగుతుంది. ప్రయాణ సమయము దాదాపు 25 గంటలు. ప్రత్యేక ప్యాకేజీల గురించి తెలుసుకుందాము. భారత్ గౌరవ్ రైళ్లను కుంభమేళా స్పెషల్ యాత్ర పేరుతో జనవరి 19 నుంచి ఫిబ్రవరి 14 నుంచి 2 ప్రత్యేక రైళ్లను వేరువేరుగా నడుపుతోంది ఐఆర్సిటిసి రైల్లో వారం రోజుల ప్యాకేజీ ఉంటుంది. ప్రయాగరాజుతో పాటు వారణాసి, అయోధ్య యాత్ర కూడా ఉంటుంది. ప్రయాగరాజులో ఉండడానికి టెంట్ సౌకర్యం కూడా కల్పిస్తుంది. రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే స్పెషల్ రైల్లో 1/3 వంతు ఛార్జీలను దక్షిణ మధ్య రైల్వే అదనంగా వసూలు చేస్తుంది. మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఐఆర్సిటిసి ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూరు మొత్తము 7 రాత్రులు 8 పగళ్ళు ఉంటుంది. ఈ టూరు హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తూని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్లలో యాత్రికులు ఈ రైలు ఎక్కొచ్చు. ఈ టూర్ కంప్లీట్ అయిన తర్వాత తిరిగి ఇదే స్టేషన్లో దిగొచ్చు. ప్రయాణం ఎలా జరుగుతుందో తెలుసుకుందాము. మొదటి రోజు మధ్యాహ్నము 12 గంటలకు సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభం అవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మదిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోటలో రైలు ఎక్కొచ్చు. రెండో రోజు తూని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మూడో రోజు ఉదయం 8 గంటలకు వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్కు వెళ్ళి అక్కడ చెకిన్ అయ్యి లంచ్ పూర్తి చేశారు. సాయంత్రము గంగా హారతి వీక్షించి ఆ రాత్రి అక్కడే స్టే చేస్తారు. 4వ రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత ప్రయాగరాజు బయలుదేరుతారు. అక్కడ ప్రయాగరాజులోని హోటల్లో చెకిన్ అయిన తర్వాత లంచ్ ఉంటుంది. ఆ తర్వాత కుంభమేళా దగ్గరకు వెళ్తారు. ఆ రోజంతా అక్కడే ఉండి ఆ రాత్రికి ప్రయాగరాజులోని టెంట్ సిటీలో స్టే చేస్తారు. 5వ రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత వారణాసి బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే డిన్నర్ చేసి స్టే చేస్తారు. 6వ రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత అయోధ్యకు బయలుదేరుతారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రికి అయోధ్య నుంచి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఆ రాత్రి ప్రయాణం ఉంటుంది. 7వ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది. 8వ రోజు విజయనగరం, పెందుర్తి, దువ్వాడ, తూని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, మదిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, జనగాం,
భువనగిరి మీదుగా సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. ప్యాకేజీ ఛార్జీల గురించి తెలుసుకుందాము. ఎకనామీ ఎస్ఎల్ క్లాస్లో పెద్దలకు 22,635 రూపాయలు. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు 21,740గా ధర నిర్ణయించారు. స్టాండర్డ్ 3AC పెద్దలకు 31,145 రూపాయలు. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు 30,095 రూపాయలుగా నిర్ణయించారు. కంపార్ట్మెంట్ 2AC పెద్దలకు 38,195 రూపాయలు. 5 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల పిల్లలకు 36,935 రూపాయలు చెల్లించాలి. ప్యాకేజీలో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ ప్రయాణము ఉంటుంది. ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు. ఉదయం కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్యాకేజీలో భాగంగా అందిస్తారు. ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తారు. ప్యాకేజీలో లేని ప్రదేశాలను సందర్శించాలన్నా, గైడ్ని నియమించుకోవాలన్నా యాత్రికులు చూసుకోవాలి. ఈ యాత్ర జనవరి 19, 2025 తేదీన ప్రారంభమవుతుంది. ఇందులో ప్రయాగ్రాజ్ జంక్షన్, సంగమం స్టేషన్లో దిగితే కుంభమేళా జరిగే ప్రదేశానికి దగ్గరగా ఉంటుంది. అక్కడి నుంచి బ్యాటరీ రిక్షా, ఆర్టీసీ బస్సులు, ఆటోలో కుంభమేళా జరిగే ప్రదేశానికి చేరుకోవచ్చును.